హాయ్ అండి. ఈరోజు వీడియోలో సిల్వర్ పాంప్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలన్నది మనం చూద్దామండి. గ్రేవీ చాలా మంచిగా ఉంటుందండి. చూడండి ఫుల్ వీడియో మిస్ చేయకండి. చూడండి సిల్వర్ పాంప్లెట్ అండి. కొంచెం పెద్ద సైజు కనుక 2 పీసుల్లా కట్ చేపించుకున్నామండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. మరి కావాల్సినవన్నీ చూసుకుందాం. టమాటా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. అలాగే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఫ్రెష్‌గా చేసుకుంటేనే బావుంటుంది. కొత్తిమీర కొద్దిగా ఎక్కువే పడుతుందండి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు 2గా విరగ్గొట్టుకోవాలి. తర్వాత ఏమొచ్చి సరిపడన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలండి మీ గ్రేవీని బట్టి. ఇప్పుడు ఎలా చేయాలన్నది చూసుకుందాము. ఒక గిన్నెలోన ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు నాన్ వెజ్‌కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అప్పుడే బావుంటుంది. ఆ నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. చూడండి ఆనియన్స్ వేసుకున్నాం కదా! మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందాకల మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుంది కదా! మధ్యలో గరిటతో కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండడం కోసం గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలి. చూడండి మంచిగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకుందాము. చూడండి టమాటాలో ఉన్న వాటర్ అంతా పైకి తేలింది కదా! ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొంచెం కలుపుకుందాం మంచిగా. చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుందాం. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. మంచిగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి మంచిగా ఒక ముద్దగా తయారైపోయింది కదా! చూడండి. మంచిగా పచ్చివాసనలన్నీ పోయి మంచిగా తయారైపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసి కలుపుకుంటూ ఉందాం. సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడే. సరిపడేంత సాల్ట్ చూసి వేసేసుకుందాము. వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. మనకి గ్రేవీ ఎంత అయితే పడుతుందో కావాలో దాన్ని చూసుకొని మనం వాటర్ వేసుకుందాం. మంచిగా చూడండి బాయిల్ అయింది కదా వాటర్ అంతా. ఇప్పుడు మన చేప ముక్కల్ని వేసేసుకుందాము. హ్మ్. చూపిస్తున్నట్టుగా వేయించేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం వేసేద్దాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని 2గా చీల్చి పెట్టుకున్నాం కదండీ! వాటినేసేసుకోవాలి. మంచిగా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూడండి. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా, ఫిష్ మసాలా, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు కొద్దిగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. మంచిగా కొత్తిమీర వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదా! ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. చూడండి తీసి చూసాం కదా! చూడండి మంచిగా ఉడికింది. ఇంకొంచెం సేపయితే మన ఫిష్ కర్రీ అయిపోతుందండి. చూడండి. అయిపోయిందండి మన ఫిష్ కర్రీ. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.